మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్నటువంటి క్రికెట్ గ్రౌండ్లో అయితే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఏదో హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హిందూ మహాసభలు అయితే నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సభ ప్రారంభం కాకముందే 3 రోడ్ల కూడల నుంచి ఇక్కడికి మహాశోభయాత్ర కూడా జరిగి అత్యంత వైభవంగా పెద్ద ఎత్తున హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయ జయ ద్వానాలు వినిపించారని చెప్పి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వామివారు కూడా మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఎంతో మంచి మాటలు ఇక్కడ అందరికీ చెప్పారని చెప్పేసి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అసలు ఈ కార్యక్రమం గురించి, ఈ కార్యక్రమం దేనికోసం చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకునేదానికి ఇప్పుడు మనతో పాటు కూడా బీజేపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి. అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ ఆర్ఎస్ఎస్ స్థాపించి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం స్థాపించి 100 సంవత్సరాల సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్క మండల కేంద్రంలోనైతేనేమి కొన్ని కుగ్రామాల్లో కూడా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం చేపడుతుంది. మన ప్రపంచంలోనే మన భారతదేశం 2047 సంవత్సరానికి ఆర్థికంగా ప్రథమ స్థానం రావడం కోసం ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఏమంటే మన దేశంలో పండించిన దాన్ని, మన దేశంలో ఇచ్చేసిన దాన్ని అందరూ కొని భారతదేశానికి 2047 సంవత్సరానికి ప్రపంచంలో మొదటి స్థానానికి రావాలనే ఉద్దేశంతో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం కానీ అనేక కార్యక్రమాలు ఈ హిందూ సమ్మేళనం ద్వారా ముందుకు రాబడతాయని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ బంధువులు జాగృతమై ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితిలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి అతీతంగా హిందూ బంధువులే ఏకమై ఈ యొక్క హిందూ సమ్మేళనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సుమారుగా దేశంలో 1,00,000 స్థలాలలో 10 కోట్ల మందితో ఈ యొక్క సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. తర్వాత హిందువులందరూ కూడా వారానికి ఒక్కసారి కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్ళాలి. ఎక్కడో తిరుమలలోనో, తిరుపతిలోనో, శ్రీకాళహస్తిలోనో ఉన్నటువంటి దేవాలయాలకు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళడం కాకుండా ప్రతి వారము కూడాను మన వీధిలో ఉన్నటువంటి, మన పక్క వీధిలో ఉన్నటువంటి, మన ఊర్లో ఉన్నటువంటి గుడికి కుటుంబ సమేతంగా మన పిల్లలను తీసుకొని వెళ్ళి ఆ యొక్క గుడికి దర్శనం చేయించుకొని మన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మం యొక్క నిష్టను పెంచే విధంగా హిందూ బంధువులందరూ కూడాను ఆ విధమైనటువంటి పెంపకాన్ని పిల్లలకు అందిస్తారని, మనము స్వదేశీ వస్తువులు, మన దేశంలో తయారైనటువంటి వస్తువులనే మనము అందరం కూడా వినియోగించాలి. మన దేశంలో తయారైనటువంటి వస్తువులను మనం వినియోగించినట్లయితే ఆర్థికంగా మన దేశం పైకి బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా మన గ్రామంలో, మన మండలంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని ఉపయోగిద్దాం, వాడుకుందాం. విదేశీ వస్తువులను సాధ్యమైనంత వరకు కూడాను తగ్గిస్తాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తాం. చెట్లను మనము పెంచాలి. మనము ఏదైతే ఇంట్లో మనం కుటుంబంలో అందరూ కూడాను మనము దీపాలు ఆర్పేటువంటి సంస్కృతి మంది కాదు. మన పిల్లలకు పుట్టినరోజు వేడుకలు చేస్తే ఉఫు అని క్యాండిల్స్ను ఆర్పించేటువంటి పద్ధతి మన ఇళ్లలో వచ్చేసింది. కాబట్టి ఇప్పటికైనా సరే మనము దీపాలు వెలిగించేటువంటి సంస్కృతి మంది, దీపాలు ఆర్పేటువంటి సంస్కృతి మంది కాదు. కాబట్టి అందరం కూడా మన యొక్క సంస్కృతి, మన యొక్క ధర్మము మన పిల్లలకు చెప్పి మన యొక్క సంస్కృతిని, ధర్మాన్ని కాపాడే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబంలోనూ పిల్లలకు భగవద్గీత అధ్యయనం చేయించాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ మండల హెడ్ క్వార్టర్ మొలకల చెరువు పంచాయతీలో ఈ పొద్దు స్వయం సేవకు సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ హిందూ బంధువులతో కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినారు కాబట్టి బాగా సక్సెస్ అయింది. ఇక్కడ అందరూ కూడా కలిసి ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. అతను ఫస్ట్ ఇంకోటి ఏమంటే, నేను స్టేజ్ పైన చెప్పేది మర్చిపోయినా, ప్రతి ఒక్కరు కూడా గోవులకు చాలా ప్రత్యేకత ఉంది. అందరూ కూడా గోపూజ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ప్రతి వారానికి ఒక్కరోజైనా హిందూ అనేవాడు గుడికి పోండి. 10 మంది పుట్టిన పిల్లలకంతా మంచి చెప్పండి, మంచి నేర్పించండి, హిందువులుగా పెంచండి, భగవద్గీత నేర్పించండి. మండలము హిందూ సమ్మేళనకు వచ్చిన
హిందూ బంధువులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా హిందూ బంధువులు మన మూలం ఏమిటో మర్చిపోయినాము. మన మూలము ఉదయం లేస్తున్నట్టే కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రాతకాలే కరదర్శనం. ఈ ప్రార్థన మొదలవుతుంది. తర్వాత భూమాతను మొక్కుంటాం. దాని తర్వాత మాతృభూమి పదాలను మొక్కుంటాము. ఇది చేయడం వలన మనం లేస్తున్నట్టే మనమైతే ఏ నరాలను ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. దీన్ని మర్చిపోయాం. బ్రహ్మముహూర్తం లేవడము హిందూ ధర్మము, కానీ దాన్ని మర్చిపోయాం. 4 గంటల నుంచి 5 గంటల లోపల మీరు బ్రహ్మముహూర్తం లేయండి. దాని యొక్క అనుభూతి చెందండి. మీ ఆ రోజు ఎలా గడుస్తుందో ఒక నెల రోజులు చేయండి. దాని యొక్క ఎఫెక్ట్ తెలుస్తుంది. అలాగే సాంబార్ చెప్పినట్టు యోగా మర్చిపోయినాం. మీ కొత్తగొట్లో మేము ఆర్ఎస్ఎస్ తరఫున రోజు యోగా కార్యక్రమాలు ఉన్నాయి. 12 సూర్య నమస్కారాలు మేము చేస్తాము. కాబట్టి దాని యొక్క ఆరోగ్యం యొక్క విలువ మాకు తెలుసు. ములగల చేరు ప్రజలు కూడా ఆ సూర్య నమస్కారం అడాప్ట్ చేసుకుని రోజు 12 నమస్కారం చేయగలని, ఈ సందర్భంగా ప్రయత్నం చేయగలని ఆశిస్తున్నాను.